దేశవ్యాప్తంగా సంచలనం రేగుతుంది బీసీ కులగణన సంబంధం. మొత్తంగా ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి బీసీ కులగణన తెలంగాణ రాష్ట్రంలో చేస్తే మోడీ కూడా దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేయాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బండి సంజయ్ కామెంట్ చేశారు. అసలు రాహుల్ గాంధీ ఏ కులానికి చెందిన ఏ మతానికి చెందిన వాడు అని చెప్పి అంటారు. మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సార్ ఉన్నారు. వారు సార్ చెప్పండి, ముఖ్యంగా మీకు ఆర్టీవీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు. మొత్తానికి రాహుల్ ఏదైతే రేవంత్ రెడ్డి చేసిన బీసీ కులగణనకు సంబంధించి దేశవ్యాప్తంగా కులగణన చేయాలని రేవంత్ రెడ్డి అన్న వ్యాఖ్యలకు బండి సంజయ్ కామెంట్ చేశారు. బండి సంజయ్, రాహుల్ గాంధీ ఏ కులానికి ఏ మతానికి చెందినవాడు, దానిపై మీరేమంటారు? దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబం, దేశానికి కుటుంబంతో కాకుండా ఇక్కడ బలిదానాలు ఇచ్చిన కుటుంబం. ఇందిరాగాంధీ బలిదానం ఇచ్చింది, రాజీవ్ గాంధీ బలిదానం చేశారు, నెహ్రూ గారు ఈ దేశానికి ఆర్థికంగా కానీ, ఇరిగేషన్లో కానీ, మరి అగ్రికల్చర్లో కానీ, విద్యారంగంలో అన్నిలో భారతదేశానికి ముందుకు తీసుకుపోయింది మొట్టమొదటి ప్రధానమంత్రి. ఆయన తర్వాత వాళ్ళ నాయన మోతీలాల్ నెహ్రూ, మన జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ, వాళ్ళ అట్లా 6, 5, 7 జనరేషన్ ద్వారా దేశాన్ని గురించి అమెరికా బ్రిటిష్లో చదివి వచ్చి బ్యారిస్టర్లు అయి ఇక్కడంతా దేశాన్ని గురించి జైల్లోకి పోయినా ఆ కుటుంబాన్ని, బండి సంజయ్ ఆ కుటుంబాన్ని గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఆర్ఎస్ఎస్, బీజేపీ ఈ దానికి ఉన్నవాళ్ళు, సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నవాళ్ళు దేశానికి స్వతంత్రంలో ఈ నాకునైనా ఇది కూడా పెట్టుకోలే, ఒక్క బొట్టు రక్తం కూడా పోలే. ఇవాళ ఇందిరాగాంధీ జైలుకు పోయినారు, వాళ్ళ నాయన నెహ్రూ గారు పోయినారు, వాళ్ళ తాత పోయినారు, అంతా జైళ్ళకు స్వతంత్రం పోరాడారు. మళ్ళీ తెలంగాణ కూడా ఇచ్చింది వాళ్ళే. మోదీ గారు వస్తే ప్రధానమంత్రి మనకు తెలంగాణ రాకపోతుండే. శని మోదీ గారు తెలంగాణకు శని ఉన్నాడు. ఎందుకంటే తెలంగాణకు మొదటిసారి కూడా అంటున్నాడు, ఏ బట్వాడా సही नहीं हुआ, ये ठीक नहीं हुआ, ये कच्चा रियासत को खराब कर दिए అని మాటికి చెప్తున్నాం. ముందుగాల మీ మోదీ గారికి నేర్పి తెలంగాణ ప్రజలకు అవమానం చేయకమను పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది, ఏదో భిక్షం తెచ్చలేదు. దాని గురించి సోనియా గాంధీ, ఆ గాంధీ కుటుంబమే మనకు సహకరిస్తే తెలంగాణ వచ్చింది. కాబట్టి బండి సంజయ్ ఆ కుటుంబానికి సవాల్ చేసేది లేదు. ఇది ఎందుకన్నారంటే మోదీ గారు వచ్చి 2001లో నేను బీసీ అని బూసీ కులాల్లో వాళ్ళు చేర్చుకున్నాడు ఆయన సీఎం ఉన్నప్పుడు. నేను బీసీ అని క్లెయిమ్ చేస్తే అది అంటున్నారు, బీసీ అని క్లెయిమ్ చేస్తున్నావు, మరి బీసీ కులగణన చేయమంటున్నాం మేము. భారతదేశంలో బీసీలు ఎంతమంది ఉన్నారో రాహుల్ గాంధీ అన్నారు, జిస్కి జిత్తి ఆమెదాయి ఉస్కా అత్తా హిస్సేదారి, అది చేయమంటారు. అయితే సార్ చెప్పండి, ముఖ్యంగా నిన్న జరిగిన ఏదైతే బండి సంజయ్ కూడా మరో మాట అన్నారు, ముస్లింలని బీసీలో చేర్చడం ఏంటి అని. ఆయనకు చదువు లేని వ్యక్తి అని ఆయన చదువుకోమను. ఇప్పటి నుంచి కాదు, 1973-72లో కేంద్రం లిస్టులో కూడా ఇప్పుడు కూడా అక్కడ బున్కర్, అన్సారీ, మేహతార్ అండ్ దుదుకులుడు వీళ్ళంతా కేంద్రం లిస్టులో ఉన్నారు. ఖురైషీ, కట్కోడు వీళ్ళంతా కేంద్రం లిస్టులో, బీసీ లిస్టులో స్టిల్ ఉన్నారు. ఇవ్వలేనిది కాదు, అది ఎప్పుడో 30-40 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఆ కేంద్రంలో లిస్ట్ వెళ్ళి తీసేయి. ఇప్పుడు రాష్ట్రంలో కూడా మనం ఈ బీసీ రాకముందు, రాజశేఖర స్వామి రాకముందు కూడా అక్కడ కూడా దుదుకోళ్ళు, మన పింజరా, అందులోనే మేతార్, తర్వాత ఇతర వాళ్ళకు ఒక 6-7 వాళ్ళని కూడా ఆల్రెడీ బీసీలో మురళీధర్ కమిషన్ రికమెండ్ చేసిన ప్రకారంగా ఉన్నారు. కొత్తదేం కాదు. మళ్ళీ 2004లో బీసీ ఈగా అని ఇచ్చినారు. ఇప్పుడు ఈకు అదే వస్తున్నది. ఇలా ముస్లిం పాపులేషన్ ఈ కులగణనలో తగ్గింది 11.11%. మాది 2011 సెన్సస్లో 12.69 ఉంది. ఇవాళ ఎంత వచ్చింది? 12.58, అంటే 11% తగ్గింది. బండి సంజయ్ చదువు రాకుంటే చదువుకో. చెప్పండి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఒక రేవంత్ రెడ్డి పైన కామెంట్ చేశారు. బీజేపీని తప్పుదోవ పట్టేందుకే, బీజేపీని ఆరోపణలు చేసేందుకే దేశవ్యాప్తంగా కులగణన చేయాలని చెప్పి అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకోవచ్చు, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏదైతే దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేయాలని చెప్పి నిజామాబాద్ మాజీ మంత్రి, ఏదైతే తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, ప్రస్తుత సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు, దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేయాలి. బండి సంజయ్ చదువుకోలేదు, ఏదో కొన్నేళ్లుగా ముస్లింలు బీసీ కులాల్లో ఉన్నారు, బీసీ
బీసీలో తెలంగాణలో గతంలో 2004లో బీసీలో చేర్చబడింది. అందుకే ముస్లింలు కూడా బీసీ జాబితాలో కులగణన చేశామని చెప్పి మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.